బుట్టాయగూడెం బూసరాజ్పల్లి ఏపీ బాలికల గురుకుల పాఠశాల బాలికల జూనియర్ కళాశాల వసతి గృహం జిల్లా పరిషత్ +2 కళాశాల అంగన్వాడీ కేంద్రాలను పర్యటించారు ఏపీ ఫుడ్ కమిషనర్ మెంబర్ ఈ లక్ష్మీరెడ్డి. వసతి గృహాల్లో స్టాక్ రూమ్, కూరగాయల వంటశాల, భోజనశాలను పరిశీలించి ఫోర్టిఫైడ్ రైస్ ప్రాముఖ్యతను, వాటిని ఏ విధంగా వినియోగిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లో గర్భిణీ స్త్రీలకు అందించే స్టాకును, కోడిగుడ్లు బరువు వ్యత్యాసాలను స్వయంగా పరిశీలించారు. జూనియర్ కళాశాల విద్యార్థినులను భోజనాలు ఏ విధంగా ఉంటున్నాయో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గురుకుల బాలికల వసతి గృహంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి నివేదిస్తానని లక్ష్మీరెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో డీడీ, ఏటీడబ్ల్యూ, ఎంఈఓలు బాబురావు, నరేంద్రరాయ్, సిడిపిఓ వి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఆమె ఓకే అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫుడ్ వడ్డిస్తారన్నమాట. అది అసలు నువ్వు కానీ మీ బయట తీసుకొని కానీ మీ టీచర్లు కానీ మీరు మీ దగ్గర తెప్పిస్తే ఆ భయం వేరు ఉంటుంది. అది అలా చేయండి. నువ్వు ప్రతిరోజు నువ్వు రిమార్క్స్ రాస్తే వాళ్ళు ఇప్పుడు పెట్టండి. ఓకే, నార్మల్ ఉంది కదా. కలర్ సరిపోయింది, అది టాలీ అయిందా? సెకండ్ ఫేజ్ కలర్ పింక్ అయిపోయిందండి. పింక్ అయిపోయి థర్డ్ ఫేజ్ వచ్చింది అప్పుడే. లైటింగ్ లేకుండా కలర్స్ ఎక్కువ తక్కువ వచ్చింది. రోజు ఇలా చేస్తున్నారు మీరు ఫుడ్? రోజు ఇలానే ఉందా?